హలో వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ సమస్య. సో ఆర్ఆర్బీ రైల్వే టీచర్ ఎగ్జామ్కి సంబంధించి మాక్ టెస్ట్ అయితే మనకి అవైలబుల్ ఉంది. సో దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కమెంట్ బాక్స్లో పిన్ చేశాను, అలాగే టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తానండి. సో తప్పకుండా అటెంప్ట్ చేయండి. సో అడ్మిట్ కార్డ్స్ అనేవి మ్యాక్సిమం రిలీజ్ అయిపోయాయి. సో 10వ తారీఖు వాళ్ళకి రిలీజ్ అయిపోయాయి, 11, 12వ తారీఖు వాళ్ళకి కూడా ఈ రోజు లేదా రేపు రిలీజ్ అయిపోతాయి. సో ఇంకా ఎవరికైనా రావట్లేదు అంటే మ్యాక్సిమం అందరికీ వచ్చేస్తున్నాయి కదండి. సో ఇంకో ఓపెన్ అవ్వకపోతే నేను ఆల్రెడీ చెప్పాను డేట్ మంత్ అనేది చేంజ్ చేయమని చెప్పి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో. సో మాక్ టెస్ట్ అనేది తప్పకుండా అటెంప్ట్ చేయండి. సో మాక్ టెస్ట్ మీరు లింక్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ అనేది మీరు జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీకు మాక్ టెస్ట్ పేజ్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మీ ఫోటో అనేది మీకు ఇక్కడ కనిపిస్తుందండి. అక్కడ ఫోటో అయితే మీది ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే చాలామందికి డౌట్ వస్తుంది, మేడం బీఈడీ వాళ్ళకి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే బీఈడీ వాళ్ళకి ప్రైమరీ లెవెల్లో కూడా ఎలిజిబిలిటీ ఇచ్చేసాడు. సో మరి మీకు హాల్ టికెట్లో కనుక చూపిస్తే కనుక మ్యాక్సిమం రాయకండి, ఎందుకంటే బీఈడీ అనేది ప్రైమరీ లెవెల్లో ఎలిజిబిలిటీ లేదు. సో మీకు టీజీటీ పీజీటీ ఉంటే మీరు పీజీటీ ఎగ్జామ్స్ రాసుకోండి, మ్యాక్సిమం ప్రైమరీ ఎగ్జామ్ అనేది రాయకండి. చాలామందికి ఒకేసారి పడ్డాయి అని చెప్తున్నారు, ఏది అన్నది మీరు చూస్ చేసుకోండి. మ్యాక్సిమం బీఈడీ వాళ్ళు ప్రైమరీ సెక్షన్కి అయితే వెళ్ళొద్దు దయచేసి, ఎందుకంటే ఒకవేళ మీరు మంచి మార్క్స్ వచ్చి క్వాలిఫై అయినా మీరు ఎలిజిబిలిటీ లేదు. డిఎడ్ ఉండాలి, ప్రైమరీ వాళ్ళకి తప్పకుండా డిఎడ్ ఉండాలి. ఇంకో డౌట్ ఏంటంటే మేడం తెలుగులో వస్తుందా పేపర్ అంటే తెలుగులో వస్తుంది, 100% తెలుగులో పేపర్ వస్తుంది. ఇది చాలా మంచి అవకాశం. సో మన 2 స్టేట్స్లో చాలామంది రైల్వే టీచర్ ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేశారు. కొంచెం ట్రై చేయండి. కట్ ఆఫ్ అనేది మనకి మ్యాక్సిమం 100కి 60+ వచ్చిన వాళ్ళకి 60 మార్కుల వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు రాదండి నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇయర్ ఎగ్జామ్ 1 ఇయర్ టైం ఇచ్చాడు. సో రైల్వే టీచర్ జాబ్ అంటే చాలా మంచి జాబ్, మీకు అందరికీ తెలుసు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్కి అటెంప్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫైనల్గా మీరు ఈ మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసి వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఒక పేపర్ పెన్ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకు మేడం పేపర్ పెన్ అంటే మాక్ టెస్ట్లో ఏవైతే శాంపుల్ క్వశ్చన్స్తో టాపిక్స్ వస్తున్నాయి కదా, ఆ టాపిక్స్ రిలేటెడ్గా కొంచెం చదువుకుని వెళ్ళండి, కొంచెం చూసుకుని వెళ్ళండి. మ్యాక్సిమం అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దెన్ ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఏంటండి రీడ్ అయితే చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రీడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అనేది ఏంటంటే జస్ట్ మనం టెట్ డిఎస్సిలో ఏ విధంగా అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తామో సేమ్ ఉంటుంది. సో దెన్ సెలెక్ట్ అని మనకి ఇక్కడ సెలెక్షన్ అనేది సంబంధించి ఉంది. సో ఈ సెలెక్షన్ అనేది మీరు తెలుగులో అయితే సెలెక్ట్ అయితే చేస్తాను అన్న వెంటనే మీకు ఏంటండి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అయితే మీకు రన్ అయితే అవుతుంది. మీరు లెఫ్ట్ సైడ్ టైం అనేది మీకు ఉంటుందండి. సో వ్యూ ఇన్ తెలుగు, ఇక్కడ తెలుగుని చూసారా ఆప్షన్. చాలామందికి డౌట్ పేపర్ మొత్తం ఇంగ్లీష్లో వచ్చేస్తుందేమో అని చెప్పి తెలుగులో కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. చూడండి మనకి ఇక్కడ రాసాడు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు జార్ఖండ్ తన సరిహద్దును పంచుకుంటుంది. చూసారా ఎంత ఈజీ క్వశ్చన్ ఇది. మన భారతదేశంలో జార్ఖండ్ ఉంది కదా, జార్ఖండ్ రాష్ట్రము భారతదేశంతో ఎన్ని సరిహద్దుల్ని పంచుకుంటుంది అని చెప్పి మనకి ఇక్కడ అడిగాడు. అయితే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఆప్షన్ 1, ఆప్షన్ 3 ఏదైతే అది మీరు చూస్ చేసుకుని సేవ్ నెక్స్ట్ అనేది తప్పకుండా చేయాలి. సేవ్ నెక్స్ట్ చేయకుండా మీరు వెళ్ళకూడదు. సో అలాగే సేమ్ మీరు ఏదైతే టెట్ చాలామంది మన వాళ్ళందరూ రాశారు కదా, టెట్ రాశారు, డిఎస్సి రాశారు, ఆన్లైన్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ టైం అనేది మాత్రం చూసుకుంటూ ఉండండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆర్ఆర్బీకి అన్ని నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. కరెక్ట్ క్వశ్చన్కి మీకు 1 మార్క్ వస్తుంది, నెగిటివ్ మార్కింగ్ ఈచ్ 1 మీకు 0.33 అనేది కట్ అయిపోతూ వెళ్ళిపోతుంది. సో కొంచెం మ్యాక్సిమం మీకు తెలిస్తేనే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్రొఫెషనల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ మ్యాక్సిమం అందరూ అటెంప్ట్ చేసేస్తారు, ఈజీగానే ఉంటుంది. పేపర్ సైకాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి, ఎన్ఈపీ, ఆర్టీ యాక్ట్ ఇవన్నీ కూడా. సో మ్యాక్సిమం రావాలండి, మ్యాక్సిమం ట్రై చేయండి, మీ బెస్ట్ అనేది ఇవ్వండి. చాలా వరకు చదివారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ టైం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దెన్ ఇక్కడ ఇది జస్ట్ మార్క్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఏ విధంగా అయితే మనం ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకున్న వెంటనే మీరు ఏం చేయాలండి, సేవ్ నెక్స్ట్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు సెకండ్ క్వశ్చన్ అనేది మీకు విజిబుల్ అయితే అవుతుంది. చూడండి భారత రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ భాషలు చేర్చబడ్డాయి, 8వ షెడ్యూల్ ద్వారా ఎన్ని భాషలు చేర్చబడ్డాయి భాషకు సంబంధించి ఇచ్చాడు.
సో ఈ విధంగా మనకి జనరల్ స్టడీస్కి సంబంధించి వీడేంటంటే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ జనరల్ ఎబిలిటీ, ప్రొఫెషనల్ ఎబిలిటీ. జనరల్ ఎబిలిటీ కావాలంటే జనరల్ ఎబిలిటీకి వెళ్ళిపోతుంది, ప్రొఫెషనల్ ఎబిలిటీ కావాలంటే ప్రొఫెషనల్. ఈ రెండు మాత్రమే ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి. మీకు ఎగ్జామ్ హాల్లో మాత్రం మీకు ఇక్కడ రీజనింగ్ విజిబుల్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ విజిబుల్ అవుతాయి. ఏదైతే మీకు సిలబస్ ఇచ్చారు కదా, ఆ సిలబస్కి సంబంధించి ప్రతి సెక్షన్ కూడా మీకు ఇక్కడ పైన అయితే విజిబుల్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఇవ్వండి, బికాజ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. మ్యాక్సిమం 100 క్వశ్చన్స్లో ఒక 60 to 70 అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. కట్ ఆఫ్ 60-50 మధ్యలోనే ఉంటుంది కట్ ఆఫ్, అంతకు మించి మనకి కట్ ఆఫ్ ఏమీ వెళ్ళదు. మ్యాక్సిమం ట్రై చేయండి, చాలా మంచి అవకాశం. మళ్ళీ ఇది ఎప్పుడో కానీ రాదు, ఎప్పుడో 5 years తర్వాత వచ్చింది, మళ్ళీ 5 yearsకి వస్తుంది రైల్వే టీచర్ జాబ్ అంటే. చూడండి ఇక్కడ మనకి అన్నీ కూడా అటెంప్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంటుంది లాస్ట్లో, దాన్ని మాత్రం అసలు క్లిక్ చేయకండి. టైం అనేది చూసుకుంటూ ఉండండి, కానీ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసే వరకు సబ్మిట్ అనేది మాత్రం మీరు అస్సలు క్లిక్ చేయొద్దు. మీ టైం అయ్యాక ఆటోమేటిక్గా అదే సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ మాత్రం ఒకసారి చూడండి, వెంటనే మీరు ఏమో కంగాల్లో సేవ్ నెక్స్ట్ చేయబోయి చాలామంది సబ్మిట్ చేసి వచ్చేస్తూ ఉంటారు కదా, అందుకు చెప్తున్నాను అనమాట. సబ్మిట్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఓకే, మీరు ఆన్సర్ చేసినవి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి, మీరు ఆన్సర్ చేయనివి రెడ్ కలర్లో కనిపిస్తాయి. గ్రీన్ కలర్లో కనిపించినవన్నీ కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టారని కాదు, మీరు అది ఆన్సర్ చేశారు అని అర్థం అనమాట. సో మరి నాట్ విజిటెడ్ వైట్ కలర్లో ఉంటే ఏంటంటే మీరు అసలు ఆ క్వశ్చన్ చదవలేదని అర్థం. లేదు నేను తర్వాత చేస్తాను, నాకు కొంచెం అటు ఇటుగా ఉంది, ఆప్షన్ ఏ బిలో నేను ఏంటి అన్నది నేను చూస్ చేసుకోలేకపోతున్నాను అంటే మీరు రివ్యూ కోసం పర్పుల్ కలర్లో మార్క్ ఫర్ రివ్యూ అనేది ఉంటుంది. సో పీజీటీ, టీజీటీ, పిఆర్టీ ముగ్గురికి కూడా ఇక్కడ ఒకే మాక్ టెస్ట్, సేమ్ మాక్ టెస్ట్ అయితే అఫీషియల్ మాక్ టెస్ట్ అయితే మనకి అవైలబుల్ ఉంది. తప్పకుండా చూడండి. అండ్ ఈ మాక్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఒకసారి రాసుకోండి. దాని రిలేటెడ్గా కూడా మీరు కొంచెం టాపిక్స్ అనేవి చదివి వెళ్ళండి, మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా వీడియో మనకి మాక్ టెస్ట్కి సంబంధించి మనకి ఇదైతే ఉందన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా నాకు చెప్పండి, కమెంట్ రూపంలో తెలియజేయండి, నేను మ్యాక్సిమం వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి 50 క్వశ్చన్స్, టాప్ 50 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఇచ్చాను నేను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇదిగోండి ఓవరాల్గా మనకి మాక్ టెస్ట్ అయితే అవైలబుల్ వచ్చేస్తుంది. అడ్మిట్ కార్డ్స్ కూడా మ్యాక్సిమం చాలా వరకు వచ్చేసాయి కదా అందరికీ కూడా, కొంతమందికి రాలేదు, వస్తాయి, మీరేమీ కంగారు పడకండి. సో బాగా అటెంప్ట్ ఇవ్వండి, చాలా మంచి అవకాశం. తెలుగులో కూడా పేపర్ వస్తుంది కాబట్టి ఈజీగా మీకు అర్థమవుతుంది, మ్యాక్సిమం మంచిగా రాయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ కూడా. సో దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.